వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు ధనుర్మాసం ముగ్గు వేస్తూ భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగంలోని కొన్ని విశేషాలను మాట్లాడుకుందాం. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్. భగవానుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు: అర్జున, కర్మఫలాన్ని ఆశించకుండా కర్తవ్యాన్ని నిర్వహించేవాడే నిజమైన సన్యాసి, యోగి కూడా. కేవలం కర్మకాండలను త్యజిస్తేనో, నిత్యాగ్నిహోత్రాన్ని వదిలేస్తేనో సన్యాసి కాడు. సన్యాసంగా అందరూ భావించేది యోగం కంటే భిన్నమైంది కాదు. ఎందుకంటే సంకల్ప త్యాగము చేయని వాడెవడూ యోగి కాలేడు. అర్జున, యోగిగా మారాలనుకునేవానికి నిష్కామ కర్మాచరణమే మార్గము. పరిపూర్ణ యోగిగా మారిన వానికి సర్వ సంకల్పాలను వదిలేసిన ప్రశాంత చిత్తమే మోక్షకారకము. ఎవడైతే ఇంద్రియ సుఖాల వైపు ఆసక్తుడు కాడో, ఎవడైతే సమస్త సంకల్పాలను త్యజిస్తాడో అతనే యోగారూఢుడు లేదా యోగ సిద్ధిని పొందినవాడు. అర్జున, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరికి వారే పతనం కాకుండా కాపాడుకోవాలి. ఎవరి ఆత్మ వారిని ఉద్ధరిస్తుంది, అదే పతనం చేస్తుంది. ఆత్మే ఎవరికైనా మిత్రుడు, శత్రువు కూడా. ఎవడైతే తన ఆత్మతో ఇంద్రియాలను మనసును జయిస్తాడో వానికి వాని ఆత్మనే మిత్రుడు, బంధువు. ఎవడైతే తన ఇంద్రియాలను మనస్సును అదుపులో ఉంచుకోడో వానికి వాని ఆత్మే పరమశత్రువు. శీతోష్ణాలను, సుఖదుఖాలను, మానవమానాలను ప్రశాంతంగా స్వీకరించే వానిలో భగవంతుడు స్థిరంగా ఉంటాడు. అర్జున, సిద్ధాంత జ్ఞానం వల్ల, స్వానుభవం వల్ల అంతఃకరణం తృప్తి చెందుతుంది. అలా తృప్తి చెందినవాడు భౌతిక వాంఛలకు లోనుగాడు, భగవంతునితో సన్నిహితంగా ఉంటాడు. అలాంటి స్థితిలో మట్టిని, రాయిని, బంగారాన్ని సమదృష్టితో చూస్తాడు. వాడే యోగి. మిత్రులు, శత్రువులు, మధ్యస్థులు, బంధువులు, సాధువులు, పాపులు మొదలైన అన్ని రకాల వారిని సమానంగా చూసే సమబుద్ధి కలవాడే అందరిలో శ్రేష్ఠుడు. అలాంటి యోగ స్థితిని పొందడానికి సాధన అవసరం. అర్జున, యోగిగా మారాలనుకున్నవాడు శరీరాన్ని, చిత్తాన్ని, ఆత్మను అదుపులో ఉంచుకోవాలి. ఫలాపేక్ష రహితుడిగా, భోగ సామాగ్రిని పోగు చేయని వాడిగా, ఒంటరిగా నిర్జన ప్రదేశంలో కూర్చుని నిరంతరం పరమాత్మపై మనసు లగ్నం చేయాలి. యోగిగా మారడం అకస్మాత్తుగా జరగదు. దానికి సాధన అవసరం. ఆ సాధన ఎలా చేయాలి? ఎక్కువ ఎత్తుగాని, ఎక్కువ పల్లంగాని లేని శుభ్రమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అక్కడ దర్భాసనాన్ని, జింక చర్మాన్ని, వస్త్రాన్ని ఒకదానిపై ఒకటి పరుచుకొని ధ్యానం చేయాలి. సహజంగా మరణించిందైన జింక చర్మం అయి ఉండాలి. అది లభించకుంటే కంబళిని ఉపయోగించవచ్చు. అలా కూర్చుండి చిత్తాన్ని, ఇంద్రియ కార్యకలాపాలను వశంలో ఉంచుకొని ఏకాగ్రతతో మనసును కేంద్రీకరించి యోగాన్ని సాధన చేయాలి. మనసును ఏకాగ్రం చేయడం మాత్రమే కాకుండా దానిని భగవంతునిపై లగ్నం చేయాలి. అప్పుడే మనోనైర్మల్యం ఏర్పడుతుంది. శరీరాన్ని, మెడను, శిరస్సును నిటారుగా నిశ్చలంగా ఉంచి చూపులను పక్కకు పోనీయకుండా నాసికాగ్రంపైనే దృష్టి నిలపాలి. దృష్టి నాసికాగ్రంపై నిలిపిన మనస్సును పరమాత్మపైనే కేంద్రీకరించాలి. ఇలాంటి యోగి భయరహితుడై బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబిస్తూ మనస్సును వశంలో ఉంచుకొని ప్రశాంత చిత్తంతో ధ్యానం చేయాలి. ఈ విధంగా మనోనిగ్రహంతో నిరంతరం మనస్సును నాపైనే నిలిపిన యోగి పరమానందానికి మారుపేరైన నిర్వాణ శాంతిని పొందుతాడు. అర్జున, ఎవరైతే మరీ ఎక్కువగా తింటారో, మరీ తక్కువగా తింటారో, ఎవరైతే మరీ ఎక్కువగా నిద్రపోతారో, మరీ తక్కువగా నిద్రపోతారో వారికి యోగం సిద్ధించదు. సరైన ఆహారాన్ని భుజిస్తూ, సరైన విహారాన్ని చేస్తూ, సరైన పనులే చేస్తూ మేల్కొని ఉన్నప్పుడే కాదు, నిద్రలో కూడా సరైన దారిలోనే వెళ్ళేవాడికే యోగం సిద్ధిస్తుంది. ఆ యోగం వల్ల దుఃఖం నశిస్తుంది. యోగానికి ఆహార నిద్రాదులలో క్రమశిక్షణ తప్పనిసరి. ఎవరైతే అన్ని రకాల భోగాల నుంచి చిత్తాన్ని దూరం చేసుకొని దానిని పూర్తిగా తన అదుపులో ఉంచుకుంటాడో, ఆత్మను భగవంతునిపైనే కేంద్రీకరిస్తాడో అప్పుడే అతను యోగయుక్తుడు అవుతాడు. గాలి వీచని ప్రదేశంలో ఎలాగైతే దీపం నిశ్చలంగా ఉంటుందో, భౌతిక వాంఛల తాకిడి లేకుండా పూర్తిగా అదుపులో ఉన్న మనస్సు అలాగే నిశ్చలంగా భగవంతునిపైనే నిలిచి ఉంటుంది.
ధ్యాన యోగ సాధన ద్వారా నిర్వహించబడ్డ మనస్సు ఏ స్థితిలో పరమాత్మతో అనుసంధానం అవుతుందో, ఏ స్థితిలో పరమాత్మను సాక్షాత్కరింపజేసుకుంటాడో అప్పుడు ఆ యోగి ఆత్మానందంలో మునిగి తేలుతాడు. అలాంటి ఆత్మానందం ఇంద్రియ సుఖాల కంటే అతీతమైనది, గొప్పది. అదే సమాధి స్థితి. ఆ స్థితిలో అపరిమితమైన దివ్యానందాన్ని పొందే యోగి దాని నుండి వేరుపడడు. మనిషి కోరుకునే నిరంతర ఆనందపు సర్వోన్నత స్థితి అదే. ఇలాంటి స్థితిని పొందిన తర్వాత మరేది అంతకంటే గొప్పది కాదని భావిస్తాడు యోగి. ఈ స్థితిని పొందినవాడు తీవ్రమైన దుఃఖానికి కూడా చలించడు. దుఃఖ సంయోగాల్ని దూరం చేసే అలాంటి స్థితే యోగం. మొక్కవోని దృఢ సంకల్పంతో అభ్యాసం చేయాలి దానిని. సంకల్పాల వల్ల కలిగిన కోరికలన్నింటినీ నిశ్శేషంగా వదిలేసి ఇంద్రియాలన్నింటినీ మనస్సులో నిగ్రహించాలి. అలా క్రమక్రమంగా సాధన చేస్తూ మనసును పరమాత్మతో సంధానం చేసి పరమాత్మ తప్పితే మరి దేనిని ఆలోచించని స్థితికి చేరాలి. మనస్సు చంచలమైంది, అస్థిరమైంది కూడా. ఎప్పుడైతే మనసు చంచలమై అస్థిరంగా పరిగెడుతుందో అలాంటి ప్రతిసారి దాన్ని కుదుటపరిచి భగవంతుని వైపు మరల్చాలి. మానసిక ప్రశాంతత ఉన్నవాడు, పాపరహితుడు, ఆవేశకావేశాలకు దూరంగా ఉన్నవాడు అయిన యోగికి అత్యుత్తమ అలౌకిక ఆనందం లభిస్తుంది. పరమాత్మపైనే నిరంతరం మనస్సు లగ్నం చేసే యోగి కల్మషరహితుడవుతాడు. అనంతమైన అత్యంత సుఖమయమైన పరమానందాన్ని అనుభవిస్తాడు. నిజమైన యోగికి స్వపరాభేదాలుండవు. సర్వజీవులలోనూ తనను దర్శిస్తాడు. తనలో సర్వజీవులకు మూలమైన చైతన్యాన్ని దర్శిస్తాడు. ఎవడైతే సర్వభూతాలలో నన్ను దర్శిస్తాడో, నాలో సర్వభూతాలను దర్శిస్తాడో అలాంటి వాడు నాకు ఎన్నడూ దూరం కాడు. అలాంటి వాడికి నేను దూరం కాను. అర్జున, ఎవరైతే సర్వభూతాలను తనతో సమానంగా చూస్తారో, సర్వ ప్రాణుల కష్టసుఖాలు తనవిగా భావిస్తారో ఆ యోగి పరమశ్రేష్ఠుడు. కృష్ణుడు ఈ విషయాలన్నింటినీ బోధించిన తర్వాత ఇలా అన్నాడు అర్జునుడు: మధుసూదన, యోగాన్ని, సమబుద్ధిని గూర్చి నీవు చెప్పిన విషయాలన్నీ విన్నాను. అయినా నా మనోచాంచల్యం వల్ల ఇంకా యథార్థ స్థితిని తెలుసుకోలేకపోతున్నాను. ఈ మనసు చంచలమైంది, బలమైంది, మనిషిని మధింపజేసేది కూడా. దీనిని అదుపు చేయడం వీచే గాలిని బంధించడం లాంటిదే కృష్ణ. అప్పుడు భగవానుడిలా అన్నాడు: మహాబాహు, నీవన్నది నిస్సందేహం. మనసు చంచలమైందే, అదుపులేనిదే. అయినా కౌంతేయ, అభ్యాస వైరాగ్యాల చేత దానిని అదుపు చేయమన్నాను. మనస్సును అదుపులో పెట్టుకోని వానికి యోగం సిద్ధించదు. అయితే మనస్సును అదుపులో ఉంచుకోవడం ప్రయత్నశీలునికి సాధ్యమే అంటున్నాను అర్జున. అర్జునుడికి మరికొన్ని సందేహాలు కలగడంతో ఇలా ప్రశ్నిస్తున్నాడు: భగవాన్, శ్రద్ధతోనే ఈ యోగ మార్గంలో ప్రయాణాన్ని ప్రారంభించినా వివిధ కారణాల వల్ల అవసాన దశలో ఈ యోగం నుండి చలిస్తే అలాంటి వాని పరిస్థితి ఏమిటి? అటు భౌతిక సుఖాలకు, ఇటు పరమానందమైన మోక్షానికి రెండింటికి చెడకుండా పోతాడా? చిన్న భిన్నమైన మేఘంలా ఉభయభ్రష్టుడవుతాడా? ఇలాంటి సందేహాలను తీర్చగలిగే సమర్థునివి నీవే కృష్ణ. మరొకడు తీర్చలేని ఈ సందేహాలను నీవే తీర్చాలి. అప్పుడు భగవానుడిలా అన్నాడు: అలా సాధన నుండి మధ్యలోనే పక్కకు జరిగినవాడు కూడా ఈ లోకంలోనూ పరలోకంలోనూ భ్రష్టుడు కాడు పార్థ. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేవానికి భ్రష్టత్వం ఎన్నడూ రాదు. యోగ భ్రష్టులు ఈ జన్మలో సాధనలో పరిపూర్ణత సాధించలేకున్నా వారి పుణ్యఫలం వల్ల ఉత్తమ లోకాలను చేరి పుణ్యఫలాలను అనుభవించి పవిత్రులైన సంపన్నుల సంతానంగా జన్మిస్తారు. అలా జరగనప్పుడు పుణ్యలోకాలకు పోకుండానే నేరుగా యోగుల సంతానంగా మరుజన్మలోనే జన్మిస్తారు. అయితే ఇలాంటి జన్మ దుర్లభం. అటువంటి యోగుల సంతానంగా జన్మించిన తర్వాత పూర్వజన్మలోని యోగ ఫలాన్ని తన వెంట తెచ్చుకొని యోగ పరిపూర్ణతను మరింత సాధన చేస్తాడు. అలా ఏదో ఒక కారణం వల్ల యోగ సిద్ధిని పొందకుండా మధ్యలో ప్రయత్న నష్టం జరిగిన వారు తమ ఇష్టానుసారంగా కాకుండా పూర్వజన్మల సాధనా బలం వల్ల భగవంతుని వైపుకు ఆహ్వానించబడతారు. సాధన చేస్తూ వేదాలలో చెప్పబడ్డ కర్మకాండల వల్ల పొందే ఫలం కంటే గొప్ప ఫలాల్నే పొందుతారు. యోగ భ్రష్టుడు కాకుండా ప్రయత్నపూర్వకంగా తుది వరకు సాధన కొనసాగించిన యోగి అనేక జన్మల సంస్కార ఫలితంగా సంపూర్ణంగా పాపరహితుడై పరమపదాన్ని చేరుతాడు. యోగి తాపసుల కంటే అధికుడు, శాస్త్రజ్ఞానుల కంటే శ్రేష్ఠుడు, కామ్య కర్మలను ఆచరించే వారి కంటే గొప్పవాడు. అందువల్ల అర్జున,
నీవు యోగివే కావాలి. అర్జున, యోగులలో కూడా ఎన్నో రకాల యోగులున్నారు. వారిలో ఎవరి మనసైతే నాపైనే నిమగ్నమై ఉంటుందో, నా యందు ఎవరైతే దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో అలాంటి యోగే సర్వయోగ్యుడు. ఇది భగవద్గీతలోని ఆత్మ సంయమ యోగము. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయత్రి పవన్ స్పీక్స్. జై శ్రీరామ్.